మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. ఒక గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతున్నది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేను ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరిగింది జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషం, కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో సా, సి, సు, సే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. ఈ కుంభరాశి వారికి సుమారుగా మనం చెప్పినట్టుగా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు అస్సలు బాగాలేదు.
ఇందులో మరి ముఖ్యంగా ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కావడం కానీ, హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ, అన్నదమ్ములలో కొంత వైరము, అక్క చెల్లెళ్ళల్లో వైరము, అదేవిధంగా కొంతమేర దగ్గర వ్యక్తులు దూరం అవ్వడాలు. వాస్తవానికి మీకు లవ్ బ్రేకప్స్ 1-2 మ్యాక్సిమం ఉండాలి. వివాహంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మీ జీవితంలో మార్పులు చేర్పులు ఏర్పడిన దాఖలాలు, భూ సంబంధిత పార్ట్నర్షిప్లో పెట్టినటువంటి బిజినెస్లు డౌన్ఫాల్ అయిపోవడాలు, ఎక్కడ స్తంభించిపోయినవి భూ సంబంధిత కానీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఏదైనా మనీ రిలేటెడ్ ఘోరాతి ఘోరంగా స్తంభించిపోయినటువంటి దాఖలాలు మీదే ద్వాదశ రాశుల్లో. మరి ఈ యొక్క శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా మీకు కొంత మీ లగ్నంపై, మీ 3వ భావంపై ఉండడం ద్వారా మీ యొక్క అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కీర్తి ధనాదాయానికి సంబంధించి పేరు ప్రఖ్యాతలు కొంచెం భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. దీనికి తోడు కొంతమేర భార్యాభర్తలలో గొడవలు కావచ్చును. అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలకు అనారోగ్య సమస్యలో, పిల్లల వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం కానీ, బంధుమిత్రులతో గొడవలు ఏర్పడడం కావచ్చును, కొంత ప్రమాదాలు, అనారోగ్య సంబంధిత ఇబ్బందులు, సొంత అన్నదమ్ముళ్ళకే గొడవలు ఏర్పడే దాఖలాలు, భూ సంబంధిత ఒకరికి తెలియకుండా ఒకరు ఇప్పుడు ఒక ఫలానా ఒక 300 సెంట్లు లేదా ఒక 300 గజాలు లేదా ఒక 3 ఎకరాలు ఉందనుకుందాం. ఈ 3 బిట్లను ముగ్గురు కలిసి తీసుకోకుండా ఇద్దరే కుమ్మక్కై ఒకరికి అన్యాయం చేసేటువంటి దాఖలాలు కావచ్చును, లేదా సొంత తమ్ముడు అని చెప్పి అక్క విదేశాల్లో ఉంటే తమ్ముడు అన్ని చూసుకోరా అని చెప్పి అంటే అన్నీ చూసుకుంటా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన దాఖలాలు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక ఫోన్ మాట్లాడా, ఇదైతే నాకే ఆశ్చర్యం వేసింది. సొంత బామ్మర్దికి ఇల్లు కట్టు అని చెప్పి అప్ప చెప్తే విదేశాల్లో ఉండేటువంటి వారి అక్క ఉన్న బావ ఇల్లు కడతా అని చెప్పి సుమారుగా ఒక 1 కోటి రూపాయల తప్పుడు లెక్క పంపించారు వాళ్ళకి. 1 కోటి రూపాయల తప్పుడు లెక్క. మరి అంత పెద్ద ఇల్లు అది, 4 అంతస్తుల ఇల్లు. ఆ 4 అంతస్తుల ఇళ్లకు సుమారుగా కూడా ఒక 4-5 కోట్ల వర్త్ అయింది. అంత అఫీషియల్గా అంత రేంజ్గా కట్టుకుంటే 70 లక్షల నుంచి 1 crore దాకా ఆ మేస్త్రీలకు సంబంధించిన లెక్కలు లైక్ అంటే ఎక్కువ తక్కువ వేసి పైసలు దొబ్బేసిండు డబ్బులు. ఇంత ఘోరంగా తయారయ్యారంటే బయట మనీ రిలేటెడ్ చాలా అంటే చాలా డిస్టర్బ్గా తయారై ఉన్నారు. ఏదైతే అది అయితే ఎట్లయితే గట్లయింది అన్నట్టుగా ఉన్నారు. ఎట్లయినా మంచిదే అనేటువంటి విధంగా ఉన్నారు. 1 కోటి రూపాయలు అప్పు తీసుకుంటే ఈ అప్పుకు 3 కోట్ల మిత్తి, 2 కోట్ల మిత్తి అయితే మొత్తం 3 కోట్లు. ఇట్లాంటివి చాలా ఉన్నవి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ మనకు కుంభరాశికి సంబంధించింది మనకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పేరు ప్రఖ్యాతలకు, ఉద్యోగరీత్యా ఇబ్బందులు, ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నా కూడా చాలా జాగ్రత్త. కొంచెం బ్యాడ్ ఈవెంట్ టైం ఇది. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలు ఉన్నాయి అనేటువంటి విషయాలను చూసుకొని ముందుకు వెళితేనే మంచి అద్భుతమైనటువంటి ఫలితం మీకుంటుంది. మరి అంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ ద్వారా, అమ్మవారు రూపకంగా నేను మీ ముందుకు వచ్చాను అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇది అక్షర సత్యం. నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారో మీరే కింద కామెంట్లో చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.